కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఇక్కడ పౌలు పిల్లరా మాసిదోనియా సంఘమును ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నటువంటి మాట ఇది. మాసిదోనియా సంఘమును బట్టి పౌలు పిల్లరా కొరింథీ సంఘానికి ఏం ఉత్తరం రాస్తా ఉన్నాడు, వారిని బట్టి కొరింథీ సంఘానికి ఏం నేర్పాలనుకుంటున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడనంటే, సంగమా మీరందరూ కూడా శ్రమల వలన మీరు ఏడుస్తున్నారు, శ్రమలను బట్టి మీరు బాధపడుతున్నారు, కానీ వినండి, మాసిదోనియా సంఘము ఎలా ఉన్నారో తెలుసా, శ్రమల్లో కూడా వారు అత్యధికముగా వారు సంతోషిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, శ్రమల్లో సంతోషించడం నేర్చుకుందాం పిల్లరా. అన్నీ బాగుంటే పిల్లరా, అన్నీ అనుకూలంగా ఉంటే, ఆరోగ్యం బాగుంటే, అనుకున్నట్టుగా జరిగిపోతే, మన జీవితంలో మేలు తర్వాత మేలు, కార్యం తర్వాత కార్యం, కృప వెంబడి కృప దేవుడు మనకిస్తే పిల్లరా మనం తప్పకుండా సంతోషంగా ఉంటాం. కానీ దేవుడు ఇవన్నీ తీసేస్తే మనం ఎలా ఉంటాం? సంతోషంగా ఉంటామా? ఉండాలి. నేటి దినాన పిల్లరా యోబు పరిస్థితి మనం ఆలోచన చేస్తే, అన్నీ ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో అన్నీ పోయిన తర్వాత కూడా యోబు అలానే ఉన్నాడు. అదే సంతోషం, అదే ఆనందం. ఒకానొక సందర్భంలో యోబు అలా ఆవిడొచ్చింది, దేవుడు అన్నాం, దేవుడు ఏం మేలు చేశాడు, వదిలే ఈసారైనా దేవుడిని. ఇక దేవుడు ఊసెత్తకు, దేవుడు గొడవ ఎత్తక అంది. ఆ టైంలో యోబు ఏమన్నాడు, మూర్ఖురాల్లా మాట్లాడక అన్నాడు. కొంతమంది ఈ మాటను పట్టుకుని భార్యల్ని, కొంతమంది భర్తలు మూర్ఖురాలా అంటున్నారు. మూర్ఖురాల్లాగా మాట్లాడక అన్నాడు, కానీ మూర్ఖురాలా అని అనలేదు. కొంతమంది పిల్లరా భలే అర్థం చేసుకుంటూ ఉంటారు వాక్యాన్ని. ఒక్కొక్క మాటను పట్టుకుని బైబిల్లో అలా ఉంది కాబట్టి నేను అలా అంటూ ఉంటారు. నువ్వు అలా అనడానికి వీల్లేదు. ఒకవేళ అలాగంటే కొన్ని సందర్భాల్లో తీవ్రమైన పరిణామాలు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. సరే, అయితే పిల్లరా వినండి, ఆ సందర్భంలో యోబు భార్యతో చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవుడు మేలు చేస్తేనే సంతోషిస్తామా? దేవుడు మేలు చేస్తేనే ఆయన నామాన్ని మహింపరుస్తామా? దేవుడు మేలు చేస్తేనే ఆనందిస్తామా? ఏ దేవుడు కీడు చేస్తే అలా ఉండకూడదా? నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? భార్యకు గడ్డెట్టాడు. నేటి దినాన్ని మాట్లాడు నా ప్రియ సహోదరి సహోదరుడా, అర్థమయ్యే విధంగా చెప్పాడు, జ్ఞానోదయం అయ్యేలా చెప్పాడు. కొన్ని సందర్భాల్లో నువ్వు ఏడుస్తూ ఉంటే కొంతమంది వచ్చి నీతో అంటారు, దేవుడు 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 అన్నావు, ఏడిది దేవుడు ఎక్కడ కార్యం చేశాడు అని అంటారు. నువ్వు అవును మరి అని అనుకున్నావు అనుకో, అంతే, ఇంక అయిపోయింది నీ జీవితం. ప్రియ సహోదరి సహోదరుడా, గడ్డెట్టాలకు కూడా ఆ టైంలో యోబు చెప్పినటువంటి మాట వారితో చెప్పు. దేవుడు మేలు చేస్తేనే సంతోషిస్తామా? దేవుడు కీడు చేస్తే, దేవుడు శ్రమనిస్తే సంతోషించమా? దాన్ని అనుభవించకూడదా? దాన్ని యాక్సెప్ట్ చేయకూడదా అని వారికి చెబితే పిల్లరా వారు మరలా మన యొద్ద మాట్లాడరు అలాంటి మాటలు. కొన్ని సందర్భాల్లో కొంతమంది అంటారు, ఎప్పుడు ప్రార్థన చేస్తావు, ఎప్పుడు వాకింగ్ చదువుతావు, నీకెటలా జరిగింది అంటారు. అవును, దేవుడు పరీక్షిస్తున్నాడు అంతే. ఇక్కడ పిల్లరా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా, శ్రమలు నీ జీవితంలోనికి దేవుడు ఎందుకు అనుమతిస్తాడనంటే నిన్ను పరీక్షించడానికే. నువ్వెలా ఉన్నావు? ఒక శ్రమను యోబుకు దేవుడు ఎందుకు అనుమతించాడు? యోబును పరీక్షించాడు. ఆ పరీక్షలో పిల్లరా యోబు నెగ్గాడు, అపవాది ఓడిపోయాడు. నేటి దినాన్ని ఈ మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక ప్రశ్న, పరీక్ష ఎంత సమయం ఉంటుంది? ఎంత కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మహా అయితే 3 గంటలు, 3 గంటలన్నర. అంటే ఉదయం ఎగ్జామ్ హాల్లోనికి వెళ్తే మధ్యాహ్నం కల్లా మరలా మనం తిరిగి బయటకు వచ్చేస్తాం, ఆఫ్టర్నూన్ కల్లా మనం మరలా తిరిగి బయటకు వచ్చేస్తాం. అవునా కాదా? ఏమండి, ఎగ్జాములు రోజుల తరబడి రాసేవారు ఎవరన్నా ఉంటారా? ఒక ఎగ్జామ్ రోజుల తరబడి రాసేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఒక ఎగ్జామ్ నెలంతా
కదలకుండా కూర్చుని రాసేవాడు ఉన్నాడా? అలాంటి ఎగ్జామ్ అసలు ఏదన్నా ఉందా? పరీక్ష అంటే ఏంటి? కొంత సమయం ఉంటుంది అంతే. తర్వాత మరలా మనం రాసేసి బయటకు వచ్చేస్తాం. పరీక్ష ఎలాగైతే రాసి మనం బయటకు వచ్చేస్తామో, శ్రమ కూడా అలాంటిదే, పరీక్ష లాంటిదే. ఆ శ్రమలో నువ్వు జీవితాంతమేమీ ఉండిపో. ఈ మాటను విను, నీవు ధైర్యపరచబడాలని దేవుని యొక్క సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. కాబట్టి నీ జీవితంలోకి వచ్చిన ప్రతి శ్రమ ఎంతో కాలం ఉండదు, కొంతకాలమే. మరలా ఆ శ్రమలో నుండి మన దేవుడు మనల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. బాధపడద్దు, అసలు కన్నీరు కార్చాల్సిన అవసరమే లేదు. ఎన్ని వాగ్దానాలు మనకున్నాయి, ఎంత గొప్ప ధైర్యం దేవుని వాక్యాన్ని బట్టి మనకుంది. ఈరోజు ఎందుకు కన్నీరు గారుస్తూ ఉన్నాం? ఎందుకు కృంగిపోతూ ఉన్నాం? ఎందుకు శ్రమలు బట్టి నలిగిపోతూ ఉన్నాం? ఇక నుండి నువ్వు శ్రమల్లో సంతోషించు. ఒక విషయం చెప్తాను, ఎంత సంతోషిస్తే అన్ని శ్రమలు నీ నుండి తొలగిపోతాయి. ఎంత సంతోషిస్తే, దేవుడు చెప్పాడు కదా, శ్రమలో సంతోషించు, శ్రమలో ఆనందించు. మాసిదోనియా సంఘం శ్రమలలో వారు ఆనందించేవారిగా, శ్రమల్లో సంతోషించేవారిగా ఉన్నారు. హబక్కుకు పిల్లరా అంటాడు కదా, ఏమి ఉన్నా లేకున్నా యేసునందే ఆనందిస్తున్నాను. శాలలో పశువులు ఉన్నా లేకపోయినా, గొర్రెలున్నా లేకపోయినా, అంజూరపు చెట్టు పూసినా పూయకపోయినా నేను యేసునందు ఆనందిస్తాను, యేసునందు సంతోషిస్తాను. ప్రియ సహోదరి సహోదరుడా, అలాంటి దేవుడు మనకు ఉన్నాడండి. ఎండిపోయిన మోడులో నుండి కూడా చిగురు పుట్టించగలిగిన దేవుడైన పిల్లరా, సముద్రమును 2 పాయలుగా చేసినటువంటి దేవుడైన, ఎన్నో గొప్ప కార్యాలు దేవుని యొక్క పిల్లరా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అలాంటి కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయలేడా? అలాంటి మార్పులు దేవుడు నీ జీవితంలో తీసుకురాలేడా? అలాంటి గొప్ప స్థానంలోనికి దేవుడు నిన్ను తీసుకువెళ్ళలేడా? దేవుడు నువ్వు అనుకున్నంత అసమర్థుడు కాదు. విను, దేవుడు నీవు అనుకున్నంత చేతకానివాడు కాదు. దేవుడు నీవు అనుకున్నంత అబద్ధికుడు కాదు. ఆయన అబద్ధం ఆడడానికి ఆయన మానవుడు కాదు. ఇది నా మాట్లాడే నా ప్రియ సహోదరి సహోదరుడు, సంతోషించు, శ్రమలో సంతోషించు. ఇక నుండి నీవు శ్రమలో సంతోషించే వ్యక్తిగా నీవు ఉన్నప్పుడు దేవుడు ఆ శ్రమలో నుండి నిన్ను విడిపిస్తాడు. కాబట్టి ఆ యొక్క మాసిదోనియా సంఘానికి పిల్లరా బహుశ్రమలు కలిగాయి. అయినప్పటికీ కూడా పిల్లరా, బహుశ్రమలు అంటే అర్థం ఏంటి? 1 కాదని అర్థం, 2 కాదని అర్థం, 3 కాదని అర్థం, లెక్క పెట్టలేనివి అని అర్థం. పిల్లరా, ఈరోజు మరి 1, 2, 3 శ్రమలకే అలా అయిపోతే ఎలా? చిన్ని శ్రమలకే, చిన్ని ఒత్తిడులకే పిల్లరా ఈరోజు మనం అలా అయిపోతే, అంత పిండుకుండా అయిపోతే ఇంకెలా పిల్లరా? దేవుడు నేడు దినాన్ని సెలవిస్తూ ఉన్నాడు. వాక్యం నీ చేతిలో ఉంది కదా, జీవగ్రంథం నీ చేతిలో ఉంది కదా, నీ జీవితాన్ని మార్చేటువంటి ఆ మాట నీ చేతిలో ఉన్నాయి కదా. తెరువు, చదువు, ఆ మాటను ధ్యానించు. దేవుడు నీతో మాట్లాడతాడు, ధైర్యాన్ని ఇస్తాడు, ఆదరణ కలుగు చేస్తాడు, నెమ్మదినిస్తాడు. ఏది కోల్పోయావో అది దేవుని యొక్క వాక్యంలో నీకు దొరుకుతుంది. నువ్వు చదవడం ప్రారంభించు. నువ్వు వాక్యాన్ని నువ్వు చదివినప్పుడు ఖచ్చితంగా నువ్వు సంతోషించడం మొదలు పెడతావు. వాక్యాన్ని ధ్యానించడం నువ్వు మొదలు పెడితే నువ్వు ఆనందించడం మొదలు పెడతావు. వాక్యాన్ని అర్థం చేసుకోవడం మొదలు పెడితే ప్రభు సన్నిధిలో పిల్లరా గంతులు వేయడం మొదలు పెడతావు. శ్రమలో ఉన్నప్పటికీ, బాధలు ఉన్నప్పటికీ, కన్నీరు ఉన్నప్పటికీ సంతోషిస్తూనే ఉంటావు. ఎప్పుడు తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉన్నప్పుడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చదవటం పిల్లరా ఎట్టి పరిస్థితులు మానేయొద్దని దేవుని యొక్క సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను.